2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. సో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీ అందరికి తెలిసింది. అన్వర్ గారు ఈ మంత్ జనవరి 27 నుంచి 11 రోజులు క్లాసెస్ని నిర్వహించబోతున్నారు. అందులో ప్రత్యేకించి 3 రోజులు ఆడవాళ్ళకి స్పెషల్గా కంటెంట్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఇందులో ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ కనుక ఇంకా కలిసి కూర్చొని వింటే అద్భుతాలని క్రియేట్ చేయొచ్చు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎస్పెషల్లీ చాలామంది ఆడపిల్లలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. వాళ్ళకి ఇన్స్టెంట్గా మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటుంటాయి అండ్ దాంతోపాటు డిస్టర్బ్డ్గా ఉంటూ ఉంటారు. రకరకాల ప్రాబ్లమ్స్తో డే అంతా ఒక రకంగా ఉంటూ ఉంటుంది. ఇవాళ బాగుంటే రేపు ఇంకొకలాగా, అంటే ఒకే రకంగా ఉండదన్నమాట. సో ఒక డే స్టార్ట్ అయ్యే ముందు డే అంతా ఒకేలా ఉండాలి అనుకున్నా, మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అండ్ దాంతోపాటు క్లాసెస్కి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయో అన్వర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్వర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఇప్పటికి చాలా మంది ఆడపిల్లల జీవితాలలో ఒక ఆంటర్ప్రిన్యూర్షిప్ ఏదైతే ఉంటుందో వాటిని మీ ద్వారా పొందగలిగారంటే అతిశయోక్తి కాదండి. ఎంతో మంది ఆడపిల్లలు చిన్నగా మొదలైన మా ప్రయాణం ఆయన క్లాసెస్కి అటెండ్ అయ్యాక, ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాక, ఆయనతో మాట్లాడిన తర్వాత మాకు దిశానిర్దేశం ఏంటో తెలిసింది, హోప్ క్రియేట్ అయిందని చెప్పిన సక్సెస్ స్టోరీస్ బోలెడ్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఈ జనవరి 27 స్టార్ట్ అయ్యి ఈ క్లాసెస్లో ప్రత్యేకించి ఆడపిల్లలకి అంటే ఒక ఇంటి వాతావరణం మారితే ఏ విధంగా ఎనర్జీస్ మారుతాయి అన్న పాయింట్ నుంచి మనము పెద్ద పెద్ద బిజినెస్ చేసే ఆడపిల్లల వరకు ఏ విధంగా దిశ నిర్దేశం చేసుకోవాలన్న వాటిపైన మీరు ఈ క్లాసెస్లో చెప్పడం అనేది నిజంగా లక్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే చాలామందికి డే స్టార్ట్ అయ్యేటప్పుడు ఒకలాగా, తర్వాత ఇంకొకలాగా, చిన్న చిన్న వాటికి సెన్సిటివ్ అయిపోయి డిస్టర్బెన్స్ని క్రియేట్ అవుతూ ఉంటుంటుంది. వాళ్ళు డే స్టార్ట్ ఎలా అవుతుందో ఎండ్ కూడా అలానే అవ్వాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? ఇందాక మీరు అన్నట్టు లేడీస్ జనరల్గా అంటే ఎంత ఆరోగ్యంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా బలంగా ఉంటే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో అంటే నేను 11 days ఈ నెల 27న 11 days ఎక్స్క్లూజివ్లీ మాస్టర్ క్లాస్ ఉంటుంది, మిలీనియర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి. ఇందులో ఎక్స్క్లూజివ్ 3 days ఓన్లీ ఫర్ లేడీస్ ఉంటుంది. ఇక్కడ వీడియో చెప్పే ముందు ఈ వీడియోని చెప్పబోయేది ఏంటంటే జాగ్రత్త ఉంది, ఎక్స్క్లూజివ్లీ దిస్ ఇస్ ఫర్ లేడీస్ అండి. సో ఈ వీడియో ఏంటంటే సప్తాహ ధనశుద్ధి అంటే 7 రోజుల్లో, జాగ్రత్త అంటే 7 రోజుల్లో ఇప్పుడు ఏదైనా ఒక తెచ్చుకుని వండేటప్పుడు ఏం చేస్తాం అంటే క్లెన్సింగ్ చేస్తాం. అలాగా మన డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ క్లెన్సింగ్, మనలో ఉన్న నెగిటివ్స్ అన్ని కూడా క్లెన్స్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఎనర్జైజ్ చేసుకోవాలి. సో ఈ వీడియోలో ఏం చెప్తానంటే ఈ 7 days ఛాలెంజ్, ఇఫ్ యూఆర్ రెడీ ఫర్ 7 days ఛాలెంజ్ అని టైప్ చేయండి. 7 days ఛాలెంజ్ రెడీ. సూపర్ మేడం. సో ఏంటంటే జాగ్రత్త ఉంది, ఈ 7 రోజులు మీరు ఏం చేయాలంటే 7 శక్తులను ఒక దగ్గర కేంద్రీకరించడం అనమాట. మనలో ఉన్న 7 శక్తులు, మనలో 7 చక్రాస్ ఉంటాయి. ఇప్పుడు నేను మీకు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తాను మేడం. సో అది చేసిన తర్వాత మీ మైండ్ ఎంత ఫాస్ట్గా, ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ స్ట్రెస్లో ఉంటారు. అంటే అత్తగారి నుంచి స్ట్రెస్, అమ్మగారి నుంచి స్ట్రెస్, పిల్లల నుంచి స్ట్రెస్. ఒకప్పుడు మనం చిన్నప్పుడు మన పేరెంట్స్కి భయపడేవాళ్ళు, ఇప్పుడు పిల్లలకు భయపడాల్సి వస్తుంది. వాళ్ళు ఎక్కడ పడిపోతారో భయం, ఎవరు ఎత్తుకుంటారో భయం, ఒక 2 నిమిషాలు కనిపించకపోతే చూడు ఎక్కడ చూడు అంటే అంత భయంతో బతుకున్నారు. సో ఆడవాళ్ళు ఎక్కువ స్ట్రెస్లో ఉంటారు. అదేవిధంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఇలా ఉంచినప్పుడు కూడా ఎనర్జీస్ ఏమవుతాయంటే ఫ్లక్చువేట్ అయిపోతుంటాయి. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఏ ఎనర్జీతో స్టార్ట్ చేస్తామో అదే ఎనర్జీతో ఎండ్ చేస్తే సూపర్. ఎగ్జాక్ట్లీ. కానీ మనం రన్నింగ్కి పరిగెట్టినప్పుడు ఎనర్జీ ఉంటుంది, 20 అడుగులు పరిగెట్టడం తప్పకుండా ఇలా నిరసించిపోతాం. సో ఏమవుతుందంటే ఒక్కోసారి రాబంధువులు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫోన్ చేసి లేనిపోని చాడీలన్నీ చెప్పి మనకి మనుషుల మీద నెగిటివ్ని క్రియేట్ చేస్తుంటారు. సో ఈ 7 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ ఈ 7 రోజులు మీ ఎనర్జీస్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో ఒకే లక్ష్యం పెట్టుకోవాలి. ఏంటి మీ లక్ష్యం? ఈ ఒక్క లక్ష్యం మీదే ఈ 7 రోజులు ఫోకస్ చేయాలండి. దిస్ ఇస్ కండిషన్ గుర్తుపెట్టుకుని ఓన్లీ 1 goal. ఆ 1 goal ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అంటే ఈ వారం రోజుల్లో మీరు ఏదైనా గోల్ విడిపించుకోవాలా, లేదా ఈ 7 రోజుల్లో ఏదైనా పని అవ్వాలా, లేదా డబ్బు రావాలా, షాప్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా, ఏ పని జరగాల్సిన పని మీద ఒకే లక్ష్యం మీద ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పాను, లక్షలు రావాలంటే లక్ష్యాలు ఉండాలి. ఈ వీడియోలో చెప్పేది అంటే 7 days 7 forces అండ్ one goal. సో ఏంటో చూద్దాం. ఫస్ట్ అంటే ఏమేమి రోజు ఏం చేయాలి అంటే దీన్ని వారపు చక్రం సమీక్ష అని అంటారండి. అంటే 7 days అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే ఒక్కొక్క రోజు నేను ఒక్కొక్క ఎఫర్మేషన్ ఇస్తాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎఫర్మేషన్ ఇస్తాను. ఒక్కొక్క ఎఫర్మేషన్ని మీరు 7 సార్లు రాయాల్సి ఉంటుంది. అంటే సోమవారం ఒక ఎఫర్మేషన్ 7 సార్లు రాయాలి. 7 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ అండి. జాగ్రత్త అండి, 7 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. అందుకే 7 అనేది లక్కీ నెంబర్ కూడా, యాక్చువల్లీ ఏంజల్ నెంబర్ ప్రకారం కూడా తీసుకున్నా కూడా
మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి, 7 ఋషులు, 7 సముద్రాలు ఉంటాయి, మన తిరుపతిలో 7 కొండలు ఉంటాయి, రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. పెళ్ళైనప్పుడు కూడా 7 అడుగులు నడుస్తారు. సో అండ్ పెళ్లి చేసినప్పుడు కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడండి. అంటే 7 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి 7 ఈజ్ పవర్ఫుల్ నెంబర్ అని. సో 7 రోజులు చేస్తే 7 పవర్ఫుల్. సో 7 రోజులు చేస్తే ఇంకా పవర్ఫుల్ అయిపోతారు ఆ పర్సన్స్. సో మీరు గుర్తుపెట్టుకోండి. సో చూద్దాం, ఆదివారం స్టార్ట్ చేయాలండి. ఆదివారం స్టార్ట్ చేయండి. సో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయ సమయంలో మీరు చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలంటే 7 రోజులు ఒక్కొక్క ఎఫర్మేషన్ ఇస్తాను. సండే పూట చేయాల్సింది ఏంటంటే, చాలామంది కష్టపడుతుంటుంటారు. చాలామంది ఫీలింగ్ ఏంటంటే నాకు శ్రమకు తగ్గ గుర్తింపు లేదు. చాలామంది ఆడవాళ్ళు అంటే ఎన్ని చేస్తున్నారండి మీకోసం, ఏం గుర్తిస్తున్నారని నేను అంటే, చాలామంది అంటే గుర్తింపు కోసం డబ్బు, ఈ రెండు చాలా మందికి దక్కదు. సో మీరేం చేయాలంటే ఈ అఫర్మేషన్ని జాగ్రత్త ఉండమ్మా అమ్మ లేడీ మిలియనర్స్ 7 సార్లు రాయాలి. ఏమని రాయాలి? నా శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది, లేదా నా శ్రమ ఫలిస్తుంది, లేదా నా శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది, నా సంపాదన శక్తి పెరుగుతుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తానండి, మనలో ఎనర్జీ కొంచెం ఉంది. ఒక 100 కేజీల లారీని తోయాలి, ఒక 100 కేజీల వస్తువుని తోయాలి, ఒక కారును తోయాలనుకోండి. మనలో శక్తి కొంచెం ఉందనుకోండి, కొంతవరకే తోస్తాం. అంటే ఇప్పుడు ఆ కారుని తోయాలంటే మనలో శక్తిని పెంచుకోవాలి. సో మన సంపాదన పెంచుకోవాలంటే సంపాదన శక్తిని పెంచుకోవాలి. అందువల్ల మీరు రాయడం వల్ల ఏమవుతుంది అంటే న్యూరో ప్రోగ్రామింగ్ జరుగుతుంది. సో సండే పూట ఏం చేయాలంటే ఈ అఫర్మేషన్ 7 సార్లు రాయాలి. అండ్ ఇంకొకటి, మండే పూట ఏం చేయాలి? మండే పూట ఏమవుతుందంటే ఓవర్ థింకింగ్, భయం, ఇలాంటివన్నీ మన ప్రతి మనిషిలో ఉంటాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి గిల్టీ ఫీలింగ్ ఉంటుందండి. ఏదో తప్పు చేశాను సంథింగ్, లేదనుకుంటే నేను అక్కడ ఇదయింది, లేదా ఆ అవకాశం కోల్పోయాను, లేదా జాబ్ రాలేదు. చాలా మందికి ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మీరు ఈ గిల్టీ ఫీలింగ్ని నైట్ టైం, సోమవారం నైట్ టైం అంటే సోమవారం మీరు రాత్రిపూట పడుకునే ముందు మీకు ఏమేమి గిల్టీ ఫీలింగ్స్ వస్తున్నాయో అవన్నీ ఒక పేపర్ మీద రాసి కాల్ చేయాలండి. అట్ ద సేమ్ టైం సోమవారం ఏ అఫర్మేషన్ చేయాలంటే ఐఎమ్ రెడీ ఫర్ అబండెన్స్. జాగ్రత్తనండి, ఐఎమ్ రెడీ ఫర్ అబండెన్స్ అని చెప్పాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం, మీరు కూడా జాగ్రత్తనండి. సపోజ్ మీరు ఒక కాఫీ షాప్కి వెళ్ళారండి. ఇప్పుడు కాఫీ డే రకరకాల ఎక్కడ చూసిన కాఫీ. మీరు ఒక కాఫీ షాప్కి వెళ్ళారు, మిమ్మల్ని అడుగుతున్నాను జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక కాఫీ షాప్కి వెళ్ళారు, మీరు అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుని ఇలాగ ఆలోచిస్తున్నారు. సడన్గా కాఫీ పోయి వచ్చాడు. ఏం కావాలండి అన్నాను. నాకు కాఫీ వద్దని చెప్పారు. ఓకే చలో ఓకే అనండి అన్నాను. ఇప్పుడు ఏం కావాలి మళ్ళీ అడిగాడు రెండోసారి. అని అంటే నాకు కాఫీ వద్దమ్మా అన్నారు. వెంటనే ఆ వెయిటర్ ఏం చేస్తారంటే, అర్థమైందండి మీకు కాఫీ వద్దని అర్థమైంది, మీరు ఏం కావాలంటే. మీరు మళ్ళీ 3ఓసారి అన్నారు నాకు అసలు కాఫీ వద్దమ్మా అని అన్నారు. సో ఇప్పుడు మీరు 3 సార్లు అలా చెప్పారనుకోండి, ఆ వెయిటర్ ఏమంటాడంటే ఆ ప్లేట్ పడేసి అర్థమైందండి మీకు కాఫీ వద్దని మీకు ఏం కావాలి అని కోపపడతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు, చిరాకు పడతాడు, మిమ్మల్ని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, కాఫీ షాప్కి వెళ్ళి మీకు కాఫీ వద్దు అన్నారు అనుకోండి, ఆ పర్సన్ చిరాకు పడతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు అనమాట. మరి నువ్వు ఎందుకు కాఫీ షాప్కి వచ్చావు అంటాడు. సో అదేవిధంగా మనలో చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే, మనం యూనివర్స్ని, భగవంతుని నాకు కష్టాలు వద్దు, నాకు ఇవద్దు, అవద్దు, నాకు ఆ సమస్య వద్దు, నాకు నష్టాలు వద్దు, అప్పులు వద్దని మీకు ఏమి వద్దో దాన్నే అడుగుతున్నారు. అక్కడ కాఫీ షాప్లో కాఫీ వద్దు అన్నట్టుగా ఇక్కడ ఈ యూనివర్స్ని ఏమడుగుతున్నారు, భగవంతుని ఏమడుగుతున్నారు, నాకు కష్టాలు వద్దు, ప్రాబ్లమ్స్ వద్దు, మా అబ్బాయికి ఏం అవ్వకూడదు, క్లారిటీ లేని, మా పిల్లలకి ఏం అవ్వకూడదు, మా హస్బెండ్కి ఏం అవ్వకూడదు. చాలా ముందుకున్న ప్రాబ్లం ఏంటంటే, ఆ కాఫీ షాప్లో ఎలా అయితే అతను కాఫీ వద్దని అడిగాడో, మనం కూడా యూనివర్స్ని, గాడ్ని మనకి ఏమి వద్దో అదే అడుగుతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం అవే ఆలోచిస్తున్నాం కూడా. ఇది జరగకూడదు, అది జరగకూడదు, లాస్ రాకూడదు అని చెప్పేసి. సో మరి ఎలా? నా క్లాసెస్కి వస్తే 11 days క్లాసెస్ మళ్ళీ చెప్తాను, కేవలం 11 రోజులు మీ జీవితాన్ని మార్చేస్తానండి. 11 రోజులు మీ మైండ్ సెట్ మార్చేస్తాను, మీ జీవితం మార్చేస్తాను. 11 రోజులు మన కర్మలు కూడా హీల్ చేసుకోవచ్చు. సో మరి ఎలా ఆలోచించాలి? ఓకే సార్ అర్థమైంది, ఇప్పుడు ఇలా అడగకూడదని మరి ఎలా అడగాలి, అదే నేను క్లాసెస్ చెప్తాను అనమాట. ఎస్. సో అయితే ఇక్కడ చూడండి, మంగళవారం పూట ఏం చేయాలి? బర్న్ ఆల్ యువర్ కర్మస్. సో మన కర్మస్ హీల్ చేసుకోవాలి. మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేస్తాను చూడండి. సౌండ్ హీలింగ్ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంది. ఇక్కడ జాగ్రత్తనండి మేడం. సౌండ్ ఇక్కడ నా చేతిలో చూస్తున్నారు కదా. సో నేను జనరల్గా సౌండ్ హీలింగ్ మీద మాస్టర్ చేశాను. సౌండ్ బ్రేక్స్ అవర్ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ కర్మ. సో ఇది క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి నేను లైవ్లో చేస్తాను. క్లాసెస్ వచ్చిన నేను లైవ్లో ఇది వినిపిస్తాను మ్యూజిక్. సో ఇప్పుడు మీరు లైవ్లో చూద్దరు. సో మేడం మీరు ఇది ఒక్కసారి చేతితో పట్టుకోండి మేడం. సో చేతితో పట్టుకోండి మేడం. ఇప్పుడు మీరు మీ మైండ్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్, డిస్టర్బ్గా ఉన్నారో ఎలా ఉన్నారో ఒకసారి ఊహించుకోండి. అంటే లైక్ 0 to 10, అవుట్ ఆఫ్ 0 to 10లో మీ డిస్టర్బ్డ్ రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్, హార్ట్ఫుల్గా చెప్పండి. 9 సార్. 9. ఓకే. ఇప్పుడు నేను ఈ మ్యూజిక్ మీకు వినిపిస్తాను. అంటే శబ్దం వల్ల కూడా కొన్ని రకమైన మన మైండ్ ప్రశాంతత వస్తుంది. ఇప్పుడు మీరు 9 అన్నారు కదా, నేను ఈ మ్యూజిక్ ప్లే చేస్తాను. ఈ హీలింగ్ అంటే ఈ వైబ్రేషన్స్ ద్వారా మన మైండ్ చాలా కామ్ అవుతుంది. ఆ తర్వాత నాకు మీ యొక్క ఎనర్జీ ఎంత ఉందో చెప్పండి. ఓకే.
సో మీరు కూడా జాగ్రత్త చూడండి, కేవలం ఆ మ్యూజిక్ మీద మాత్రం ఫోకస్ చేయండి. లాస్ట్ 1 minute మేడం. జస్ట్ ఆ వైబ్రేషన్ ఫోకస్ చేయండి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎంత ఇస్తారు మనం? అట్లీస్ట్ కొంచెం ఎంత తగ్గింది? ప్రెజెన్స్ లో ఉన్నాం సార్. ఓకే, ఇందాక 9 అన్నారు, ఇప్పుడు అట్లీస్ట్ ఎంత వరకు వచ్చింది? 4 సార్. 4, సూపర్. చూసారు కదా, ఉషా మేడంకి ఇందాక 9 ఉన్నారు, సో ఇప్పుడు 4కి వచ్చారు మేడం. ఎస్, చూసారా, ఒక 5 minutesతో చూడండి, జాగ్రత్తనండి. దిస్ ఇస్ ద టిబెట్ నుంచి నేను తీసుకొచ్చాను మేడం. ఇలాంటి వెరీ ఎక్స్పెన్సివ్ కొన్ని హీలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి, వీటితో కూడా నేను మైండ్ని కామ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఈ విధంగా కొట్టడం వల్ల, ఈ వైబ్రేషన్స్ వల్ల ఏమవుతుందంటే మన మైండ్ చాలా కామ్ అయిపోద్ది. ఇది నేను ఈ 11 days క్లాసెస్లో ప్రాక్టికల్గా నేను చేయిస్తానండి. అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే సార్, ఫస్ట్ ప్రెజెన్స్లోకి వచ్చేసాము. ఎస్, ఫస్ట్ ఆలోచనలు దేని మీద అయితే పరిగెడుతూ ఉన్నాయో, ఎక్కడైతే ఇబ్బంది పడుతూ ఉన్నామో ఆ థాట్ని తీసింది ఫస్ట్. అవును, ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజెంట్ ఏం జరుగుతుంది అన్న దానిపైన మైండ్ షిఫ్ట్ అయింది. అలా ఎప్పుడైతే జరుగుతుందో అంటే చూడండి, సింపుల్ మేడం, టూ మచ్ ఆలోచన ఉన్నప్పుడు, టూ మచ్ లగేజ్ ఉన్నప్పుడు ఎలా అయితే మనం చాలా హెవీగా అంటే ఎక్కువ లగేజ్ ఉన్నప్పుడు చాలా బరువుగా ఫీల్ అవుతామో, ఆలోచనలు ఎక్కువ స్ట్రెస్, ఆలోచన వల్ల ఎక్కువ స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైందంటే, మీరు ఇందాక 9 నుంచి 4కి ఎందుకు వచ్చారంటే, ఎప్పుడైతే ఆ వైబ్రేషన్ మీద ఫోకస్ చేశారో, ఆ మ్యూజిక్ మీద ఫోకస్ చేశారో, సౌండ్ ఏం చేస్తుంది అంటే మన కర్మాస్ ఏం చేస్తుంది గుర్తుపెట్టుకోండి. సో మీరు నిజంగా కర్మ హీలింగ్ నేర్చుకోవాలనుకుంటే ఐఎమ్ రెడీ ఫర్ కర్మ హీలింగ్ అని టైప్ చేయండి. 11 days క్లాసెస్లో ఇది కూడా నేను నేర్పిస్తాను లైవ్ లో. ఎస్, బుధవారం పూట ఏం చేయాలంటే, చాలా మందికి డబ్బు వస్తుంది కానీ నిలబడదు, వేస్టేజ్ అవుతుంటారు చాలా మంది. ఆడవాళ్ళందరూ అంతే సార్. సో ఏదో ఒక తెలియని ఖర్చు పెట్టేస్తుంటారు. అవును, సో ఇక్కడ మీరు చేయాల్సిన పని అంటే, మనీ వేస్ట్ అవ్వకుండా ఒక అఫర్మేషన్ ఇస్తాను. బుధవారం పూట రాయాల్సిన అఫర్మేషన్, నేను మనీని రెస్పెక్ట్ చేస్తాను, గ్రోత్ కోసం యాక్షన్ తీసుకుంటాను. చాలా మంది ఏంటంటే యాక్షన్లో ఫెయిల్ అవుతుంటుంటారు. సో నేను గ్రోత్ కోసం యాక్షన్ తీసుకుంటాను. మనం రాసేది, మనం ఎమోషనల్గా చెప్పేది యూనివర్స్తో కనెక్ట్ అవుతుందండి. ఎందుకంటే యూనివర్సల్ లాంగ్వేజ్ ఈజ్ ఎ ఎమోషనల్ లాంగ్వేజ్. ఎప్పుడైతే యూనివర్స్కి ఎమోషన్ కనెక్ట్ అవుతుందో అప్పుడు మనకు ప్రమోషన్ వస్తుంది. సో లక్ష్మీవారం పూట ఏం చేయాలంటే, మీరు మనీ స్టేబుల్గా ఉండాలంటే, మీరు ఒక స్మాల్ ల్యాంప్ వెలిగించి, ఎస్పెషల్లీ ఒక క్యాండిల్ వెలిగించి, అక్కడ మన వ్యాలెట్ దగ్గరలో మన పర్స్ కానీ లేదా లాకర్ దగ్గరలో వెలిగించి ఈ అఫర్మేషన్ రాయాలండి. ఏమని? నా సంపద స్టడీగా నా దగ్గర నిలుస్తుంది. మనీ వస్తుంది, నిలుస్తుంది. అంటే సంపద అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తారు, సో కాకపోతే వెంటనే జంప్ అనమాట. సో ఇంకొకటి, నేను శుక్రవారం పూట ఏం చేయాలి? వ్యాలెట్ క్లీన్ చేసుకోవాలండి, ఇల్లు క్లీన్ చేసుకోను. అండ్ ఇంకోటి క్లట్టర్, ఇంట్లో ఉన్న చిన్నవన్నీ కూడా, ఎస్పెషల్లీ లాకర్ దగ్గర కానీ బీరువాలో ఉన్నవన్నీ కూడా నీట్గా అంటే డీక్లటర్ చేసుకుని, పాత బట్టలు తొలగించేసి, ఇక్కడ మీరు రాయాల్సిన అఫర్మేషన్, ఫ్రైడే పూట నా దగ్గర వెల్త్ ఫ్లో ఓపెన్ అవుతుంది, ఐఎమ్ రెడీ ఫర్ వెల్త్ ఫ్లో అని చెప్పాలండి. సో అంటే చాలా మందికి మనీ వేరు, వెల్త్ వేరు, ఆ డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. అండ్ ఫైనల్గా సాటర్డే మీరు చేయాల్సింది ఏంటంటే, మీ పాస్ట్ ప్లస్ క్లియర్ చేసుకోవాలి, ధ్యానం చేయండి, అండ్ మెయిన్గా దానం చేస్తే వచ్చేది ధనం అని చెప్తానండి. సో ఇంకొకటి ఏంటంటే, ఐఎమ్ రెడీ ఫర్ న్యూ లైఫ్, న్యూ బిగినింగ్ అని టైప్ చేయండి. అండ్ ఈ వారం రోజుల్లో నా పాస్ట్ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి, అంటే ఏమైనా అఫర్మేషన్ రాయాలి, ఈ వారం రోజుల్లో నా పాస్ట్ బ్లాక్స్ మొత్తం క్లియర్ అయ్యాయి, నాలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ అయ్యాయి, మనీ బ్లాక్స్ క్లియర్ అయ్యాయి అని 7 సార్లు రాయండి. ఇలా 7 రోజుల పాటు మీరు చేస్తే, 7 రోజుల పాటు 7 అఫర్మేషన్స్ చేస్తే చాలా ఫాస్ట్గా డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. మనం తెలియకుండానే మీరు 7 daysకి ఒక్కొక్క యాక్టివిటీ ఇచ్చేసారు. ఇది చెయ్యాలి అన్న రూల్ ఎప్పుడైతే ఉంటుందో, ఆడవాళ్ళకి ఫోకస్ అక్కడ ఉంటుంది. మనం ఎపిసోడ్లోనే ఒక 7 daysని ఎలా డిజైన్ చేసామన్నది ఒక 10 minutes వీడియోలో మీరు చెప్తూ ఉన్నారు.
వాళ్ళు ఒక కెరియర్కి సంబంధించి జీవితాలకు సంబంధించి కనుక నిజంగా వాళ్ళకు ఒక గైడెన్స్ కావాలి అనుకున్నా, వాళ్ళు టర్న్ అవ్వాలి అనుకున్నా 11 days క్లాస్ ఎటువంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అనేది ఎవరికి వాళ్ళు స్వతహాగా క్వశ్చన్ చేసుకోవచ్చు, వాళ్ళకి ఆన్సర్ కూడా దొరుకుతూ ఉంటుంది. ఈ వీడియో వింటేనే అర్థమైపోతుంది. ఎస్, ట్రూ సార్. సో ఎవరైనా సరే ఈ 11 days క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే, ఎందుకంటే డేస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, ఇప్పటికే చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి, మనం కూడా చాలా లిమిటెడ్గా అనుకుంటూ ఉన్నాం కాబట్టి, సో ఏ విధంగా ఉండబోతుంది అండ్ దాంతోపాటు చాలా మంది టైమింగ్స్ ఆఫ్లైన్ ఆన్లైన్ అని కూడా అడుగుతున్నారు. ఒకసారి దానికి సంబంధించిన ఎస్, ఈ బ్యాచ్ వచ్చేసి ఈ నెల 27th నుంచి స్టార్ట్ అవుతుందండి. మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు కింద కామెంట్స్ లో. సో మీకోసం ఎక్స్క్లూజివ్ చెప్తున్నాను, ఈ బ్యాచ్ మిలినియర్ మనీ అట్రాక్షన్ వర్క్షాప్ ఈ నెల 27 నుంచి మార్నింగ్ ఆన్లైన్ లో జూమ్ లో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 5:30 టైమింగ్స్, మార్నింగ్ 5:30 to 7. సో ఈ 11 days క్లాసెస్ లో ఎక్స్క్లూజివ్ ఫర్ లేడీస్ 3 days స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఈ 11 days లో ఓవల్ గా మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్ గా ఏంటి, సో లా ఆఫ్ అట్రాక్షన్ అసలు ఏ లాస్ ఉన్నాయి, మెడిటేషన్ ఎలా చేయాలి, గైడెడ్ మెడిటేషన్, గైడెడ్ విజువలైజేషన్, ఎటువంటి ఎఫర్మేషన్స్. ఒక్క సింపుల్ చెప్తానండి, లైఫ్ లో ఏదైనా పని అవ్వాలంటే ఎఫర్మేషన్ ద్వారా పని అయిపోద్ది మేడం. ఎఫర్మేషన్ కరెక్ట్గా అంటే క్రియేట్ చేస్తే, ఫ్రేమ్ చేస్తే, చాలా మంది ఎఫర్మేషన్ సరిగ్గా అంటే జరిగిపోయిందని అనుకోవాలా, జరగాలనుకోవాలి, తెలియకుండా కన్ఫ్యూజ్ అవుతారు. ఎటువంటి ఎఫర్మేషన్స్ చేస్తే చాలా ఫాస్ట్గా ధనవంతుడు అవ్వచ్చని సీక్రెట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ 11 days క్లాసెస్కి రండి. కింద కనిపిస్తున్న నెంబర్కి, నేను మాట్లాడుతున్న కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమీడియట్ కాంటాక్ట్ అయ్యి ఎన్రోల్ చేసుకోండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.